నా దేవుడని యేసుని స్తుతిస్తున్నారు. నా దేవుడైన అగ్ని స్వరూపిని ఆరాధిస్తున్నారు. నా దేవుడైన ఆత్మ స్వరూపిని ఆరాధిస్తున్నారు. నా తండ్రి అయిన దివ్య స్వరూపిని ఆరాధిస్తున్నారు. వీళ్ళరా అగ్ని వంటి శ్రమల్లో కూడా వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. అగ్ని వంటి మహాశ్రమలు రాగా, అగ్ని వంటి మహాశ్రమలు రాగా, క్రీస్తు ప్రేమతో నిండి జయం పొంది వారు, క్రీస్తు ప్రేమతో నిండి జయం పొంది సర్వభూమికి ఆసియన్ పర్వతం సంతోషమైన రమ్య నగరం. సర్వభూమికి ఆసియన్ పర్వతం సంతోషమైన రమ్య నగరం. మహారాజుని మహామహిమతో, మహారాజుని మహామహిమతో పట్టణమంతా జ్వలించుచున్నది. ఆ పట్టణమంతా జ్వలించుచున్నది. చూడండి, ముగ్గురు పడవేస్తే 4వ వ్యక్తి ఉన్నాడు. 4వ వ్యక్తి వారితో కూడా సంచరిస్తున్న తరుణంలో చేతికి వేయబడిన ఇనప సంఖ్యలైనా ఇతర సంఖ్యలైనా ఇది గట్టిగా ఉంటుందా, తలలో ఎప్పుడు గట్టిగా ఉంటుందా? మరి చెప్పండి, ఏది గట్టిగా ఉంటుంది? అమ్మా సంఖ్యలో గట్టిగా ఉంటుంది కదా. అగ్గిలో పడగానే వాళ్ళ ఎంట్రుకాలు కాలిపోయి ఆ సంఖ్యలు వేసిన నామలో కరిగి విడిపోయి గట్టి గట్టి కొట్టిన తప్పట్లో గరుడు యేసుకు మహిమ కలిగిన మాట. అంటే మన జీవితంలో దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తున్నట్లయితే, అనగా మరణం మీద అధికారం పొందినట్లయితే, మరణంపై జయం పొందుతున్న వ్యక్తివైతే, దాన్ని భయపడకుండా ధైర్యం నిలిచిన వ్యక్తివైతే, ఆ పరిస్థితుల్లో కూడా ఎలాంటి పరిస్థితి అయినా నీ ఎదుటిన్నది, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి స్థితిగతులైనా సరే వాటిని రూపం మాపగలిగిన వాడు నా యేసు. హల్లెలూయా. పునరుత్థానపు బలము, పునరుత్థాన యేసు యొక్క ఆత్మ మనలో నివసిస్తున్నాడా లేదా? నీవు నీ సహవాసం మృతులతోనా, సజీవుడైనటువంటి దేవుడి యొక్క ఆత్మతోనా? నీలో ఎవరు సహవాసం చేస్తున్నారు? నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. వీళ్ళు సజీవుడైన దేవుడితో సహవాసాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళ శరీరంలో మరణం ఉంది. మరణం యొక్క బలము గలవాన్ని చీడిపించడానికి వాళ్ళు ధైర్యంగా మరణానికి అప్పగించుకున్నారు. రాజుతో ఏమంటున్నారు 16వ వచనంలో? రాజా, నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింత మాకు లేదు. దానియేలు గ్రంథం 3:16 వచనం. నీకు రాజుతో ఇలాగ చెప్తున్నారు. నెబుకద్నెజరు పేరు పెట్టి చూడండి, ఆయన ఎవరు సామాన్యుడు కాదు, రాజు. దాదాపు 127 రాష్ట్రాలకు, రాజ్యాలకు, శాసనాలకు అతడు రాజు. అంత గొప్ప రాజుతో చెబుతున్నారు కదా, రాజా ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్నా చింత మాకు లేదు. మేము సేవించే దేవుడు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల ఈ అగ్ని గుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడే. కింద మాట, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రాజుగారు, రాజా, ఒకవేళ మా యేసయ్య కష్టాలకి మమ్మల్ని రక్షించకపోయినా సరే, అంటే దాని అర్థం ఏంటి? ఇందులో పడి సావని శాస్త్రం కానీ అమ్మ నాకెళ్ళి చూడాలి. అందరూ నాకెళ్ళి చుట్టూ కొంతమంది గడకి చేయి పెట్టుకున్నారమ్మ, పంతులు వేశారు. నా ఎదురు కూర్చుంది అవుతుంది చెల్లి, నాకెళ్ళి చూడమ్మ, ఇటు చూడరా తల్లి, బయట పైన పెట్టుకో, నాకెళ్ళి చూడాలి. చూడండి ప్రేమిటారా, ఇక్కడ మనం గమనించినట్టు మన ఆత్మీయ జీవితంలో వాళ్ళు రాజుగారితో ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. అగ్గిలో పడక్కనని భయం లేకుండా, భయం లేదు వాళ్ళకి, అందులో మరి చచ్చిపోతున్న భయం లేదు. అమ్మో అయ్యో ఎట్లా చచ్చిపోతామయ్యా, ఎట్లా తప్పి అయ్యా అని చెప్పని అంటలేదు వాళ్ళు. అలా అంటలేదు. ఏ మాత్రం భయపడకుండా ఇందులో నుంచి అయితే మేము సేవించే దేవుడు కాపాడటానికి, రక్షించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే అందులో మరి సావనే చెప్తాం, కానీ ఈ ప్రతిమకు మాత్రం మేము
నమస్కారం చేయి, కొట్టు చప్పట గట్టిగా. ఈరోజు సవాలు నువ్వు నేను ఇలా చెప్పాలి ధైర్యంగా. మరణంతో, సమస్యతో, ఆర్థిక సమస్యలతో, అనారోగ్యంతో చెప్పాలి ధైర్యంగా. ఓ కరోనా, నువ్వేం చంపితే శరీరాన్ని చంపుకో. దేని చంపుతుంది? శరీరాన్నేగా. ఇంకంతకంటే ఏం చేస్తుంది? యేసు ప్రభు వారు ఎవరికి భయపడమని చెప్పాడు మనను? మీ శరీరాన్ని చంపే వారికి మీరు భయపడద్దు. మీ శరీరాన్ని, మీ ఆత్మని రెంటిని కలిపి నరకంలో పడివేసి ఆయనకే మీరు భయపడాలి. గట్టి చెప్పండి. హల్లెలూయా. అప్పుడు మన జీవితంలో ఇక్కడ మనం నేర్చుకునే పాట పెట్టండి బిడ్డగా. నీవు మృతుల్లో నుంచి లేచినవా? ఇంకా మృతులతో సావాసం కలిగి ఉన్నవా? మృతుల్లోకంతో అంటే సమాధిలోనే ఉన్నవా? బయటకు వచ్చినవా? నువ్వు సమాధిలో ఉన్నప్పుడే యేసుని లేపినవని యొక్క ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ నీలో కూడా నివసించడానికి అవకాశం ఇచ్చినట్లయితే ఆ మృతుల నుంచి ఎక్కడ తీసుకొస్తాడు బయటకంటే బిడ్డగా, నువ్వున్న సమాధి నుంచి ఎక్కడ తీసుకొస్తాడు బయటకంటే, నువ్వున్న స్థితి నుంచి ఎక్కడ తీసుకొస్తాడు బయటకంటే, ఈరోజు యేసు ప్రభు ఎలా లేచని చెప్పుకున్నావు, నిన్ను నన్ను మనకున్న పరిస్థితులన్నించి ఆ విధంగా సజీవుడని యేసు బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడు ప్రియమైనరా, ఇక్కడ మృతులతో సావాసం కలిగి ఉన్నవా? యేసు మృతులతో సావాసం కలిగి లేదు. మృతుల్లో నుంచి బయటకు వచ్చాడు, సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు మన జీవితాలు ఎలాగున్నాయి? ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చింది మనం? సావాసం కాబట్టి ఎంతకాలం ఉంది? ఇంకా మృతులతో సావాసం ఉందా? సమాధానంతో సావాసం ఉందా? బాగా గమనించండి. లేక బయటకు వచ్చినవా? బయటకు వస్తే మాత్రం నేను ఎవరు ఆపలేరు, ఆపజాలు. అందులో ఉంటే మాత్రం నీకు ప్రమాదమే, కుళ్ళిపోతావు. ఇక్కడ మనం గమనించబడరా, సమాజ అనుభవం ఉన్నవా? యేసు ఉద్దేశం ఏంటి? మన పితరుల ఉద్దేశం ఏంటంటే యేసు ఎట్లా బయటకు వచ్చాడో మనం కూడా అంతే బయటికి రావాలి. మనం కూడా అలాగే రావాలి. ఎందుకని? ఆయన ఎలాగైతే లేపబడ్డాడో మనం లేపబడాలి. వాక్యం ఏం చదువుతుంటే క్రీస్తు యేసుతో కూడా మృతు, క్రీస్తు యేసుని వెంబడించే వారందరూ ఏం చేయాలి చెప్తుంది? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. కొలసీ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభం చూడండి ఒకసారి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. నాకెళ్ళి చూడండి, రిటైల్ చూడండి, మైక్ మౌత్ తిట్టాను తమ్ముడు, ఏం లేదు అక్కడ. నాకెళ్ళి చూడండి, చిన్నపిల్లల అట్లా చూడకుండా గమనించారా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని ఎత్తకండి, దేవుని మహిమ కలుగును గాక. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నాడు కనుక పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. హల్లెలూయా. యేసుక్రీస్తుతో కూడా మనం ఏం చేయాలి బిడ్డరా? లేపబడిన అనుభవంలోకి రావాలి. ఏం చేయాలి? మనందరూ ఏం చేయాలి చెప్పండి? మనందరూ ఏం చేయాలి? లేపబడిన అనుభవంలోకి రావాలి. లేపబడటం అని అంటే బిడ్డరా, ఇప్పుడు యేసు ప్రభువు ఎక్కడి నుంచి లేచి వచ్చారు? సమాధిలో నుంచి, మృతుల్లోకం నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? సమాధిలోంచి రావాలి, మృతుల్లోకం నుంచి బయటకు రావాలి. సమాధి అనుభవం అంటే అది మనకేం చూపిస్తుంది అంటే ఆత్మీయంగా సమాధి అనుభవం అంటే బయటికి ఏమో అందంగా, చక్కగా, మంచిగా, మచ్చతంగా తెల్ల బట్టలు వేసుకొని మల్లెపూల కనపడతాడు బిడ్డలు. అయితే లోపల స్వభావం చూసినట్లయితే అంత సమాధే. అంటే సమాధి లోపల కుళ్ళిపోయిన ఎముకలు ఉంటాయి కండి, కుళ్ళిపోయిన ఎముకలు దుర్వాసన. సమాధి రూపం చేస్తే దుర్వాసన ఎలా వస్తుందో బిడ్డలారా. ఇంకా సమాధిలో ఉన్న బిడ్డలైతే వాళ్ళలో అలాంటి గుణాలు కనపడతాయి మనకి. సమాధి గుణాలంటే సమాధి దుర్వాసన కదా, దుర్వాసన. అయితే మరి సమాజ అనుభవంలో ఉన్న, ఆత్మీయ అనుభవంలో ఉన్న బిడ్డల జీవితం ఎలా కూడదంటే, కొంతమంది మాట్లాడితే ఒక్క మాట చెప్తే 4 ఏళ్ళ కొత్తది శిక్షు. ఒక్క మాట చెప్తే 4 కుటుంబాలు వెళ్ళిపోతాయి ఒకే ఒక్క దెబ్బకి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్క మాట చెప్తారు, ఏం లేదు. అయ్యా బ్రదర్ కిషోర్, అలాగా రవి, కిరణ్, కొంత తమ్ముడు ఉదాహరణ అంటులేండి. మళ్ళీ మీరు వాళ్ళని అనుకునేరు పోయి, ఏంటయ్యా మీ ఆవిడ ఎక్కడ మాట్లాడుతుంది? మన వాళ్ళతో ఎవరితో మాట్లాడుతుంది పాస్టర్ గారు? ఎక్కడ? వాళ్ళని దగ్గర విలిపెట్ల రోడ్డు ఎక్కుతూ పైన ఆ పై అక్కడ మా ఆవిడ. అవును అక్కే, నేను చూసినవా? ఈయనకు గొంతులో రాయి పడుతుంది, పీటర్ అన్న గొంతులో రాయి పడుతుంది. కొత్తగానే వెళ్ళాను.
ఏమని అనుకుంటావా? ఇక తమ్ముడికి అప్పటి నుంచి అబ్బా అసలు నిజమే, ఏమో రోజు కూరగాయకైనా వెళ్తుంది, మార్కెట్కైనా వెళ్తుంది, అక్కడ కాసేపు ఉండవుతుంది. అయితే ఏదో ఉందంటుంది, అబ్బా ఇది అసలు కథ, అయితే చూద్దాం ఇక అని. ఇక ఆ రోజు ఇక ఒకటి అనుమానం పడుద్ది. ఇక ఫ్రీగా వదిలిపెడతాడు కానీ వెనక మళ్ళీ పసి కడుతుంటాడు. అమ్మా అన్నం వేసేసి ఎక్కడ మధ్యలో తెచ్చుకోబాకండమ్మా, తెచ్చుకోబాకండి అయ్యా, నేను ఉదాహరణ చెబుతున్నాను అంతే. అయితే అంటే సమాధానంలో ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలాగ ఉంటుంది, వస్తుంది ఆ మాట. కానీ అది ఎంత దుర్వాసన పెట్టారా అంటే కుటుంబంలో శిక్ష అయిపోద్ది, సమస్య అయిపోద్ది. దుర్వాసన అక్షరార్థం వాసన అయితే శుభ్రం కడిగితేనో పోద్ది కానీ, పినాయిల్ పెట్టి కడిగితే పోద్ది కానీ, ఇది మాత్రం పోదు. ఇది నువ్వు ఎన్ని సబ్బులు పెట్టి రుద్దు, ఈయనకి ఎపనమ్మకి ఇది పోదుగా. ఇక ఏం చేసినా అదే పోతుంటుంది. ఏ పని చేసినా ఒకలా ఎక్కడికైనా పనికి వెళ్ళి లేటుకు వచ్చింది అనుకో, ఈయనకి ఎటుపోద్ది అనుమానం? చెప్పండి అక్కలారా, ఎటుపోద్ది? అటే పోద్ది. ఒకవేళ పిల్లోడు స్కూల్కి వెళ్ళి బ్యాగ్ తీసుకుంటే అక్కడ పోయించింది అనుకో, ఆ బ్యాంక్ రాట కాస్త ఆలస్యమైంది, ఆ రోజు ఆలస్యమైంది అనుకో, ఎటుపోద్ది అని ఆలోచన, ఎటుపోద్ది పెట్టడానికి అటే పోద్ది, ఆడికే పోద్ది. ఇక ఏ పని చేసినా ఈ బిడ్డ ఈయన ఆలోచన మొత్తం అటుకే. ఎందుకంటే ఏదో చిన్న సామెత ఉంటాడు, తొండని మింగిన ఏమంట, మింగలేదు కదా, లోన పోయినట్టు రాత్రి కళ వచ్చిందంట. ఇక పొద్దున్న లేచి కక్కుతాడు గొంతు పట్టుకొని, ఒకటే కక్కుతుండు. మనకు తమ్ముడు వచ్చిండు ఒక రోజున, అతను చెప్తున్నాడు, అయ్యా రాత్రి నేను బల్లి మింగి అంటున్నాడు. ఇప్పుడు నేను నిజంగానే మింగినవా అంటే నిజంగానే మింగిన అంటాడు. అది ఎట్టంటే మింగిన, అసలు బల్లి నీ కాడికి ఎట్ట వచ్చింది, నీ నోట్లకి ఎట్టపోయింది, ఎట్టపోయింది చెప్పండి ఏం లేదు, నేను అట్లా నోరు తెచ్చి పట్టుకున్నాను. నోరు తెచ్చి పెడితే నోరు దగ్గర ఏం రాలుతున్నాయి, ఏమైందంటే అన్ని బళ్ళు వచ్చింది, లోన పోయిందంట. మరి లోన పోతాను, నువ్వు నోరు ముయ్యలేదా అన్న, నువ్వు నోరు ముయ్యలేదని చెప్పంటే ఏం వద్దని లోన పోయింది అంటాడు. అసలు నువ్వు ఏడ పడుకున్నావు, అసలు నీ పక్కన ఎవరు ఎక్కడో చెప్పంటే అది నిజంగా కళ. అర్థమైందిగా, నిజంగా అది కళ. ఇక అప్పటి నుంచి గొంతు తీరుకుంటుందంట. వాస్తవానికి బల్యం పోలా, కానీ అతనికి ఆ నమ్మకం అట్లా అనిపిస్తుంది, లోనకి ఏదో పోయినట్టు అనిపిస్తుంది, వస్తుంది ఏం బాలేదు. ఇది కూడా ఎలాగుంటుందంటే ఎరగని విషయం, తెలియని విషయం స్పష్టంగా చూడకుండా, నువ్వు ఖచ్చితంగా చూడకుండా, నువ్వు ఖచ్చితంగా తెలుసుకోకుండా, నీ భార్య మనిషి అంటే నువ్వు అర్థం చేసుకోకుండా, నీ భర్త మనిషి అంటే నువ్వు తెలుసుకోకుండా అపనమ్మకం పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది. నువ్వు క్లారిటీ చేసుకో, నువ్వు స్పష్టంగా చూడు, మీ అమ్మ మనసు తెలుసుకో, మీ ఆయన మనసు తెలుసుకో, నీ భర్త ఎలాంటి వాడు, నీ భార్య ఎలాంటిది నీకు బాగా తెలియాలి. ఎవరో చెప్పారని చెప్పి నమ్మటం కాదు. ఇదే సమాజంలో ఉన్న వాళ్ళంటే ఇట్లా చేస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మంచి బ్రతుకుతున్నారు. పేటనాల కుటుంబం పచ్చగున్న సంసారం బంగారులాగా ఉంది. ఎట్ట శిస్తు దీంట్లో మంటలో వెలిసొత్తా సైతారు, ఎవరిని ఒకరు రేపుతుంటాడు. అట్లా ఏ సంసారం అయితే పచ్చగా బంగారులో బ్రతుకుతుంటారు భార్య భర్తలు, ఇక వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళ శిస్తులు పెట్టాలని చూస్తాడు అపవాది. వాళ్ళని ఏమని పిలుస్తారంటే వేషధారులు. సమాజ అనుభవం, వాళ్ళు సమాధులు ఉన్నారు. వేషధారి, సున్నం కొట్టిన సమాధి. బయట చూస్తే మంచి కనబడుతున్నాడు, లోపల చూస్తే అంత కురుడు ఉంది, లోపల చూస్తే అంత సనుగుడు ఉంది. మరి కొంతమంది ఉంటారండి, పక్కింటి వాళ్ళు మంచి బ్రతికితే వారో లేరు. పక్కింట్లో మంచి బ్రతుకుతుంటే సంతోషపడాలి. మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా మా పక్కింటి వాళ్ళు దీవించదు నీకు వందనాలయ్యా, ప్రభువా దీవించదు నీకు వందనాలయ్యా అని ప్రార్థించాలే. కానీ ఆయన పిల్లలుగా మనం సనుక్కోకూడదు. అది తెచ్చి కొంతమంది ఆయన ఇంట్లో రాగని ఎత్తేస్తుంటారు. ఒక కుటుంబంలో భార్య భర్తలు, ఆయన పాపం లారీ డ్రైవర్, ఆయన అద్దెకున్న దగ్గరనే పై భాగంలో బ్యాంక్ మేనేజర్ గారు అద్దెకుంటున్నారు. వీళ్ళు కింద ఉంటే వాళ్ళు పైన ఉన్నారు. అయితే వాళ్ళు నెల రాగానే మేనేజర్ గారి భార్య షాప్కి వెళ్ళిపోయి కావలసిన వస్తువులన్నీ తీసేసుకుంటున్నారు. పాపం వేసవికాలం వచ్చింది, ఫ్రిడ్జ్ ఏంది, కూలర్ ఏందో కావాల్సిన మొత్తం తెచ్చుకుంటున్నారు వాళ్ళు. పాపం ఈ లారీ డ్రైవర్ ఈయన తెచ్చుకోవడానికి సరిపోను లేవు. ఇక ఆవిడ డ్యూటీ దిగి రావడంతోనే పాప 15 రోజులు అలిసిపోయి నిద్ర కాసి ఆయన అలిసిపోయితే ఇక అది ఎత్తేస్తుంది, ఇది ఎత్తేస్తుంది. ఏందమ్మంటే ఏందండి సంవత్సరం పక్కింటి వాళ్ళు చూడు, నిన్న కాక మొన్న వచ్చారు పక్కింట్లోకి, వాళ్ళ ఇంట్లో సామాన్లు చూడు ఎట్టున్నాయో, వాళ్ళు ఎలా వస్తువులు తెచ్చుకున్నారు చూడు, వాళ్ళు ఇల్లు ఎట్ట కట్టుకున్నారు చూడు, వాళ్ళు ఎట్లా వెనకేసుకుంటున్నారు చూడు. నీకు ఏం చేయమంటున్నాను ఇప్పుడు? మరి నన్ను ఏం చేయడం చెప్పండి. ఏంది నీ జీతం, ఏది నీ డబ్బులు ఏంటి సరిపోతుంది, ఈ కిరాయిగా సరిపోదు నువ్వు తెచ్చిన డబ్బులు అంటే. మరి నన్ను ఏం చేయమంటావు? నీకు అది తెలియదు పెళ్లి చేసుకుంటే లారీ డ్రైవర్ అని, బ్యాంక్ మేనేజ్ చేసుకోపోయింది. మరి అంతేకండి, మరి చేసినప్పుడు తెలుసా తెలీదా? చేసినప్పుడు చూసిండు చూడలేదు, చూసిండు కదా.
ఆయన చూసిండు, నువ్వు చూసుకుంటువి. మీరు చూసుకొని చేసుకోరా, చూడకుండా చేసుకోరా? నాకు తెలియదు అయ్యా. అప్పుడు అంటే అట్లా చేసుకున్నారు. ఎట్లా చేసుకున్నారు? అమ్మ నాన్న పోయి చూసి ఖచ్చితంగా చేసుకున్నారు. ఇంకేం మాట్లాడటానికి వీల్లేదు. కొంతమంది పెద్దలు అమ్మలు ఉండరు అక్కడ మన మధ్య తల్లులు. వాళ్ళు అడిగి చెప్తారు. వాళ్ళని అడిగితే వాళ్ళని అమ్మ నాన్న పోయి చూసి వస్తారు. వీళ్ళు చూసుకుంటే కాదు, ఇప్పుడు వీళ్ళు చూసుకోవాలంట, వీళ్ళిద్దరు మాట్లాడాలంట, ఇలా నచ్చితేనంట పెళ్ళి, ఇప్పుడు లేకపోతే లేదు. వీళ్ళు చూసుకోవాలంటండి. గమనించండి బిడ్డ, ఇక్కడ మనం గమనిస్తే సమాధానంలో ఉన్నవా బయటికి రా. అక్కడ నుంచి బయటికి రావని చెప్పండి. దేవుని ఆత్మతో నింపడితే నువ్వు బయటకు వస్తావు. శాస్త్రం పరిచే కాలంలో కూడా వాళ్ళతో చెప్పాడు, సున్నం కొట్టిన సమాధులారని చెప్తున్నాడు. అంటే పెద్దలు చూసి దాన్ని తలొచ్చి చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మరి ఇంట్లో లేదని చెప్పి ఎందుకు నీకు ఈ సనుగుడు? మీ ఆయన జీతం ఎంతో నీకు తెలిసాయా? ఆయనకి ఎంత వద్దో నీకు తెలిసాయా? ఆయన కష్టం ఎంతో నీకు తెలిసాయా? నువ్వు ఒక్కసారి మరి ఆ ఎయిర్ కండిషన్ పెద్ద ఆ ఏసీ రూమ్లో మరి ఏసీ తెచ్చి పెట్టాలని చెప్పండి, అది ఎలా అవుద్ది? ఎట్లా కుదురుద్ది? తెచ్చుకుంటే కూలర్ తెచ్చుకుందాం, మనం సరిపోద్ది, మనం సరిపోద్ది అనుకోవాలి. కానీ పక్కింటా ఆయన మేనేజర్, మరి ఆయనకి 50,000 వస్తాయి నెలకు, మరి ఆయన సరిపోతే తెచ్చుకుంటాడు. ఆయన 30,000 పెట్టి 40,000 పెట్టి 50,000 పెట్టి తెచ్చుకుంటాడు, ఒక నెల జీతం కాదనుకోని. మరి మన కుదరదు కదట. ఇక్కడికి వచ్చేది 5,000-6,000, 5,000 ఎంత అయింది? గమనించబడ్డారా? అంటే ఇదే సనగట ఉందా? నువ్వు సనుగుతున్న అంటే చెల్లి, తమ్ముడా, నువ్వు ఇంకా సమాజంలో గుర్తుపెట్టుకో. నువ్వు బయటికి రాలేదు, ఇంకా నువ్వు సనుగుల్లో ఉన్నావు. పక్కింటి మంచి ప్రతితో నువ్వు వారలేవు. సంతోషపడు, ప్రభువా వాళ్ళు మంచి దీవించినందుకు నీకు వందనాలయ్యా అని అంటే అప్పుడు దేవుడు మీరు వాళ్ళు దీవిస్తున్నామలో. మనం ఏం చేస్తాం? వాళ్ళ మీద ఏడుతాం, వాళ్ళ మీద ఎల మీద ఏడిపోయి మనం ఎప్పుడు మన ఏడుపని తీరే. అందుకే మనం ఎట్టనో వాళ్ళు అట్టపోతారు పైకి, వాళ్ళు పైకి పోతే మన ఇట్టే ఉంది. ఇంకా ఎందుకంటే అలా మరి వ్యసన పడవద్దు, సనుక్కోవద్దు. ఇతరుల మేలును చూసి, ఇతరుల ఆశీర్వాదం చూసి సంతోషపడు, సంతోషించి ప్రార్థించాయి. ఒక దేవుడు, ఎందుకంటే దేవుడు నిన్ను బయటికి తీసుకొని నీ తల పైకి ఎత్తితే, చెప్పండి, దేవుడు మన తల పైకి ఎత్తిన ఎలాగుంటది? ఎవ్వడు దాన్ని ఆపలేడైనామలో. హల్లెలూయా. దేవుడిని తల పైకి ఎత్తిన సమాన్ బయటికి తీసుకొస్తే ఎవరు ఆపుతారండి? ఉన్న పాటును ఒకవేళ లారీ డ్రైవర్ మీ ఆయనకి అనుకోకుండా ఏదో కలిసి వచ్చింది అనుకోండి. కలిసి వచ్చినప్పుడు దేవుడు దయ చూపి మీ కష్టాన్ని ప్రతిఫలంగా మరి ఆ లారీ ఓనర్ గారు దయ చూపించి ఓ 10 లక్షలు లోన్ పెట్టి ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఎంత సంతోషంగా ఉంటావు? దాన్ని ఎవరు ఆపుతారు? దాన్ని ఎవడో ఆపజాలడు ఆయన నామాలో. అంటే దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు. మనం ఏం చేయాలి? అనిగి ఉండాలి సంతోషంతో. సమాధిలో ఉన్నలాగా సనుక్కోబాదు, సమాధిలో ఉన్నలాగా గుణగబాదు, ఓరక గోగబాకు. ఇంటికి వచ్చిన మనిషి కష్టపడి వచ్చిన రాగా కాస్త నీళ్ళు కళ్ళు కొడుకోమని చెప్పు, కాస్త వేడి నీళ్ళు పెట్టి కూర్చో. ఏమంటే మధ్యాహ్నం భోజనం చేశారా? ఏమి తిన్నారు? అని ఎట్లా తిన్నారు? సరిగ్గా తిన్నవా? అయ్యో ఈ క్యారెట్ సరిగ్గా తినలేదు మీరు, ఇంకా అయ్యో ఏంటంటే నీరసం ఉన్నారు అని ఇదంతా అడగటం మానేసి, అయ్యా వచ్చినవా, తిరిగి వచ్చినావా, బాగా ఏమన్నా బాగుంది మాట చెప్పండి. మీరు అలిసిపోయి తిరిగి వచ్చిన వ్యక్తికి కాస్త మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి, లేదు వేడి నీళ్ళు ఇచ్చి కాస్త టిఫిన్ పెట్టి, స్నానం చేసి తర్వాత చేతి ముందు కూర్చో, నువ్వు టిఫిన్ తిను అని ఏదో ఒకటి రెడీ చేసి పెట్టాల్సింది. అమ్మా ఏమైనా ఉందంట తగలబెట్టి ఆడుంది అని అంటే ఇంకా ఆయనకి ఎక్కడ ఉంటుంది మీరు చెప్పండి? ఇది పోతుంది, మరి బజార్కే పోతుంది. ఎవరు పంపిస్తారు బజార్కి? నువ్వే, మీరే పంపిస్తున్నారు బజార్ వాళ్ళని. బజార్కి పంపొద్దు బిడ్డరా. వచ్చిన వ్యక్తి సంతోషపరచండి, కాస్త మంచిగా ఆనందపడి కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు నీకేం కాదు చెప్పు. తర్వాత విషయం ఏమి లేదు చెప్పు. అయ్యా గ్యాస్ అయిపోయింది, మరి ఏం చేయాలి? సాయంత్రం ఏం పెడతావు? కాళ్ళు పెడతావు పొయ్యిలో అని అంటే ఇంకా ఆయన ఏం చేస్తారు? ఎంత బాధ అయిపోయింది. అలా కాదు. అంటే అట్లా మాట్లాడుతున్నట్టే నువ్వు సమాధిలో ఉన్నావు, బయటికి రాలేదు. నువ్వు మృతుల్లో అకోలో ఉన్నావు, మృతుల్లో ఉన్నావు, నువ్వు బయటికి రాలేదు. యేసు ఉద్దేశం ఏంటంటే నువ్వు బయటికి రావాలి. యేసయ్య లేచాడు, నువ్వు లెగవాలి. నువ్వు సమాధిలో ఉండొద్దు, నువ్వు మృతుల్లో అకోలో ఉండొద్దు, మృతులతో సావాసం ఉండొద్దు, మృతుల నుంచి బయటికి రావాలి. నా యేసు సజీవుడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడివే, దేవుని కుమార్తెనివే. బయటకు వచ్చినాడు, రానోళ్ళు కాదు, బయటకు వచ్చినాడు. గమనిద్దాం ఇలా సమాధానం అంటే బిడ్డలు ఎందరో కనుక బయటకు చూస్తే, బయటకు వచ్చినప్పుడు ఎంత మంచి పిలుచుకుంటారు. ఒక చెల్లి ఉంది కదా, వాళ్ళ ఆయన పిలుతుంది. బయటకు వచ్చినా కూడా మావయ్య అంటాం, మా అంతో బావ అంటాం. మా ఇంటికి పోతుంటుంది ఆయన సంగతి. బావలేదు మావలేదు, రే దేశరా కొడగా పెట్టినాడు. వామ్మో, భర్తను పెట్టుకో దేశరే ఎడబెట్టి రాడది. ఇక అరే అంటే భర్తకి ఇంక ఇల్లు ఎక్కడుంది? మరి బయట చూస్తే మాత్రం బయటకు వచ్చిన అట్లా కాదు. మళ్ళీ
ఎంత మంచి వెళ్తుందో. ఆయన అనుకుంటాడు, నీ దండం పెడితే ఇంటికాడ కట్టి వెళ్తే బాగుంటుంది కదా తల్లి. మరి ఏం చేయాలి చెప్పడానికి కుదరదు. కాబట్టి మన ఆత్మ జీవితంలో నువ్వు సమాధిలో ఉన్నావా, వేషధారి, బయట ఒకలాగా లోపల ఒకలాగా, బయట అందరూ చూడ మంచి అనిపించుకుంటావా, ఇంటికి పోతే ఆ రకం చేస్తావా? కథలు కాదు. అంటే నువ్వు సమాధిలో ఉన్నావు, అన్నం నుంచి బయటకు వద్దాం. మనకు అది కాదు. అక్కడ రెండో విషయం మనకు గమనించబడారా? చూడండి ఒకసారి. మృతుల లోకంలో నుండి చూడు ప్రేమిరా, యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి లేచారు? సమాధిలో నుంచి, మృతుల్లో నుంచి బయటకు వచ్చారు. మృతుల్లో నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు మనం కూడా యేసయ్య వచ్చిన సమాధిలో నుంచి రావాలి. నువ్వు సమాధి నుంచి బయటికి రావాలంటే ఒకటే, యేసును లేపిన వాని ఆత్మ నీలో నివసిస్తున్నా లేదా? యేసు చెప్పినట్లు చేశాడు, చెప్పిందే నెరవేర్చాడు. నీ మాట కూడా, నీ మాటలు అది కనపడాలి. ఆయన చెప్పినట్లుగానే లేచాడు, ఆయన చెప్పినట్లే చేశాడు. ఈరోజు నీ మాటలో చెప్పినట్లు చేస్తావా? నీ మాటల్లో నిజాయితీ ఉందా? నీ మాట నెరవేర్చుకుంటున్నావా? నీ నోటి నుంచి వచ్చిన మాట చేస్తానంటే చేస్తావా? వస్తానంటే వస్తున్నావా? ఇస్తానంటే ఇస్తావా? చేస్తానంటే చేస్తున్నావా? అలా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదులా ఉన్నట్లయితే నువ్వు సమాధి నుంచి బయటకు వస్తా వేసినామలో. ఎట్టతో బయటికి? యేసు చెప్పినట్లే బయటకు వచ్చాడు. ఆయన చెప్పినట్లుగా 3వ రోజు బయటకు వచ్చాడు. ఇప్పుడు నువ్వు చెప్పింది నువ్వు చేస్తున్నావా? ఎంతమంది ధైర్యం చెప్పగలుగుతారు? అయ్యా నేను మాట అంటే అవసరమైతే మాట కోసం ప్రాణమైన పెడతా, అది నెరవేరుతా మాట. చేస్తున్నారా? అలా చేస్తే బయటకు వస్తావు, లేకపోతే రావు. నేనైనా నువ్వైనా మరి ఇస్తానంటావు, మరి మన దగ్గర లేకపోతే మనం ఏం చేస్తామంటే అట్లా కాదు. చెప్పింది చేయటానికి నష్టపోచేది సరి, ఏది నమ్మేది సరే దానికి చేయాలి. మాట అన్నమంటే చెయ్యాలి. ఒకవేళ చేయలేకపోతున్నట్టయితే మళ్ళీ వెనక తీసుకోవాలి మాట. ఉదాహరణకి పాలకాడ బిల్లు కట్టాలి, నెల అయ్యేసరికల్లా పాల బిల్లు కట్టాలి, నీళ్ళ బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఇంటి బిల్లు కట్టాలి. మనం అనుకున్నాం దానికి ముందే కట్టాలి. దేవుని పిల్లలు మాట అంటే మాట. ఒకవేళ మనం ఆ టైం కట్టలేకపోతున్నాం అని అంటే ఇంకో పని చేయాలి. వాళ్ళతో ఇంకో 2 రోజులు ముందుందని నేను వెళ్ళి మాట్లాడి, అక్క ఈ నెల పాల బిల్లు 4 రోజులు ఆలస్యం అవుద్దమ్మా, ఏమనుకోబాకండి, ఎందుకంటే అందలేదు, 2 రోజులు అయిన తర్వాత కడతాను. ఒకవేళ ఈ లోపల వస్తే ఆ రోజు ఇచ్చేస్తాను, నేను ఆ రోజు కడతాను. అది కరెంటు బిల్లు అయినా, పాల బిల్లు అయినా, నీళ్ళ బిల్లు అయినా నీ మాట నెరవేర్చినట్లయితే యేసు తను చెప్పాడు, చెప్పినట్లే లేచాడు. ఇప్పుడు నువ్వు చెప్పింది నువ్వు చేస్తున్నావా? అలా చేయట్లేదంటే నువ్వు బంధించబడతావు, బయటికి రాలేవు, బంధకాలు తెగవు, మనుషులు కట్టే కట్లు తెగవు, మనుషులు పెట్టే పద్ధతులు పోవు, మనుషుల పద్ధతికి వెళ్ళిపోతావు. కాబట్టి మన జీవితంలో అందులోంచి బయటికి రాని చెప్పండి, మనం చెప్పింది చేసేటట్టు ఉండాలి. ఎందుకంటే యేసుప్రభువు చెప్పారు, మీ మాట అవునంటే అవును, అంతకు మించి వచ్చేదంట దుష్టుడి నుండి పుట్టుద్దంట. అంత మించి అంటే చేస్తానో చేయలేదంటే, చేయకపోతే సైతం వస్తాడు అక్కడ. ఒకరు చేయలేకపోతే మనం వెళ్ళి సారీ చెప్పాలి. సారీ, క్షమించండి, రాలేకపోయినాను, వస్తానని చేయలేకపోయినాను అని మనం వెంటనే మీకు నెల రోజు 1వ తారీఖు ఇస్తానని చెప్పానండి, ఇవ్వలేకపోయాను, క్షమించండి అని చెప్పి మాట వెనక్కి తీసుకోవాలి. కాబట్టి నా ప్రియమైన ఇక్కడ మనం గమనిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చెప్పినట్లే ఆయన ఉన్నప్పుడు మీతో ఏం చెప్పాడు? ఆ మాట చదువునా, లూకాసు వార్త చదివిన మాట 24:5 వారు భయపడి ముఖములను నేలమొక్కి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినము లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో ఆయన 3వ రోజు నేను లేస్తా, గలిలయలో మిమ్మల్ని కలుసుకుంటా అని చెప్పాడు. ఈ సంగతి మర్చిపోయారు. ఆయన చెప్పినట్లుగానే 3వ రోజు లేచాడు. అంటే చెప్పిన మాట ఎలాగో నెరవేరుతున్నాడు చూడండి. అందుకే సమాధానములు ఎందుకు బంధించబడతావు? ఇంకా నువ్వు ఎందుకు ఆర్థిక సమస్య ఇరకపోతున్నావు? నువ్వు మాట ఎక్కడో తప్పుతున్నావు.
నీ మాటలో తప్పిపోతున్నావు చెల్లి, తమ్ముడా, మాటల్లో తప్పిపోవద్దు. మాట అంటే మాటే, మాట అంటే మాటే. నీ మాటలో నిజాయితీని చూపించు. ఓ నిజమైన క్రైస్తవులుగా, ఓ నిజమైన విశ్వాసిగా, యేసుకు బిడ్డగా పునరుద్ధరణ ఆరాధనలో పాల్పొందుకున్న వ్యక్తులైతే నీ మాటల్లో నిజాయితీని చూపించు. నిజం చెప్పి, అయ్యా నువ్వు చెప్పినట్లు నేను చేశానయ్యా, మరి ఎందుకు ఇంకా ఇవ్వలేదయ్యా మీరు నాకు, ఎందుకు ఇంకా మీరు కనపడలేదయ్యా, ఎందుకు ఇంకా మీరు నాతో మాట్లాడలేదయ్యా అని చెప్పి ఆయన అడుగులో ధైర్యం అడుగులో నీకు ధైర్యం సరిపోద్ది, ఆయనతో మాట్లాడగలుగుతావు. కానీ నువ్వు మాట నెరవేర్చకుండా, నీ మాటలో నిజాయితీ లేకుండా, నీ మాటలో వంకరతనం పెట్టుకొని వెళ్ళరా, నీ మాటలో వంకరతనం, నువ్వు ఎలా బయటకు వస్తావు? బయటికి రావు, నువ్వు దొరికిపోతావు, విరోధికి శత్రువుకు దొరుకుతావు, బయటికి రానియడం. కాబట్టి నా ప్రియమైన బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల వేళలో మన ఆత్మీయ జీవితం గమనించినట్టయితే, ప్రభు యొక్క ఉద్దేశం గమనిస్తే మనము మృతుల్లో నుంచి లెగవాలి. ఒకటి, సమాధిలో నుంచి బయటికి రావాలి. రావాలంటే ఏం చేయాలి? నీ మాటల్లో నిజాయితీ ఉండాలి, నీ మాటల్లో సనుగుడు ఉండకూడదు. సనికి ఇశ్రాయేలీలు మార్గం మధ్యలో కూలిపోయారు. ఇశ్రాయేల్ సనగటం వల్లనే ఒక సనుగుడే. చెల్లి, తమ్ముడా, సనుగుడు ఉండదు. రెండోది, నీ మాటల్లో నిజాయితీ ఉండాలి, నీ మాటల్లో నమ్మకత్వం ఉండాలి, నీ మాటల్లో నీతి ఉండాలి. నువ్వు మాట అంటే మాట నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి. ఖచ్చితంగా నీ జీవితంలో మనుషులు ఎలాంటి కట్లు కట్టినా నీ నిజాయితీ, నీ నీతి నేను నిర్దోషిగా మార్చి నిలబెట్టుతాయి నామంలో. హల్లెలూయా. మరొక మాట చదివిన మాటలు మధ్య ఆశపడుతున్నాను. ఇక్కడ గమనిస్తే ప్రభువుడా, యేసు ప్రభు వారు మరి మూడవదిగా అనగా ఆయన సమాధి నుంచి లేచారు మొదటిగా. దానికి ముందుగా మృతుల్లో నుంచి బయటకు వచ్చినట్లు ఉంది. మృతుల లోకం నుంచి గోతుల్లో నుంచి బయటకు వచ్చాడని ఇందాక కీర్తన హుక్నోట్లో చదివాను. గోతుల్లో నుంచి లేపాడట, ఆయన గోతుల నుంచి తీశాడు బయటకు. బిడ్డరా, మృతుల లోకం అని అంటే అక్షరార్థం యేసు ప్రభు అని పాతాళం బంధించలేకపోయింది, ఆపలేకపోయింది. ఆ మృతుల లోకానికి వెళ్ళాడు, దిగిపోయాడు. శిలువలో ప్రాణం పెట్టగానే కిందికి దిగిపోయాడని చెప్పి రాయబడింది ఎఫెసీ పత్రికలో. కిందికి దిగిన వాడు చెరగా తీసుకొని మనుషులకు ఈవినియటానికి తండ్రి కుడి పార్శ్వానికి హెచ్చించబడ్డాడని మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాం ప్రియబిడ్డలారా. అయితే చూడండి, మృతుల్లో నుంచి లేపుట అని చెప్పంటే ఈరోజు మనం లేచే అనుభవం ఏంటి? మనం లెగవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా లెగవాలి? మనం మృతులంటే ఎవరు? మృతులంటే యేసు ప్రభువు చెప్పాడు. మృతులంటే ఎవరండి? ఒకసారి తన ఎద్దకు వచ్చిన వారితో చెప్పాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21-22 వచ్చినారు. మృతులంటే ఎవరో చూడదు ఒకసారి. ఇప్పుడు నువ్వు ఎలాంటి వాళ్ళతో ఉన్నవా? ఎలాంటి అనుభవాలు గల వారితో ఉన్నవా? ఎలాంటి కార్యాలు గల వారితో ఉన్నవా? ఉన్నట్టయితే ఖచ్చితంగా నువ్వు మృతుల్లో ఉన్నావు. ఖచ్చితంగా మృతుల్లోకంలో ఉన్నావు, ఇంకా బయటికి రాలేదు. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగగా, చదువునా, యేసు అతని చూసి, నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనమని, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనమని చెప్పాను. ఆయన ఒక నిమిషం, ఇక్కడ ఒక శిష్యుడు ఆయన వెంబడిస్తూ అన్నాడు కదా, ఆయనతో వెళ్తున్నారు. యేసు ప్రభు వారు ఆయన కలిసి వెళ్తున్నారు. అప్పుడు వెళ్తున్నప్పుడు అతనికి ఒక ఇంటికి నుంచి కబురు వచ్చింది. ఏమని వచ్చిందంటే, అయ్యా బాబు, మీ డాడీ చనిపోయారు, వచ్చి కాస్త కార్యక్రమం చేసుకున్నట్టు వచ్చి ప్రభువు గారు రా అని పిలిచాడు. పిలిస్తే ఈయన వెళ్ళిపోయి ఆయన అడుగుతున్నాడు, యేసు ప్రభువా, మరి మా నాన్న చనిపోయినట్టయ్యా, నేను వెళ్ళి మొదట భూస్థాపన చేసి వస్తానయ్యా అన్నాడు. అంటే దానికి యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? బాబు, మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకోనేమో, నువ్వు నన్ను వెంబడించు నాన్న. ఏమన్నాడు? చనిపోయిన ఆయన అంటే మృతుడే, చచ్చిపోయింది. కానీ వాళ్ళ బంధువులు కూడా ఏమంటాడు యేసు ప్రభు? చూడు, వాళ్ళ బంధువులు కూడా ఏమంటాడు? మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకోలేము, నువ్వు మాత్రం నన్ను వెంబడించు. ఆమేన్, హల్లెలూయా. అంటే మృతులు ఎవరయ్యా అంటే యేసుని వెంబడించని వారు, యేసుని ఎరగని వారు, యేసుని నమ్మని వారు. నా ప్రియబిడ్డలారా, యేసుని ఎరగని వాళ్ళు ఎవరు ఎలా మాట్లాడతారు? వాళ్ళ నోటికి అద్దుండదు, వాళ్ళ నోటికి అద్దుండదండి. ఎందుకంటే యేసుని ఎరగలేదు వాళ్ళు, యేసు ప్రేమను ఎరగలేదు వాళ్ళు, యేసు గాయాలు ఎరగలేదు వాళ్ళు, యేసు శ్రమను ఎరగలేదు వాళ్ళు, యేసు కష్టాన్ని ఎరగని వాళ్ళు, యేసుని ఎరగని వారే. యేసు అంటే ప్రేమ లేనివాడు యేసుని ఎరగని వాడు అని చెప్పి యోహాను పత్రికలో మనం చదువుతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయము 4వ అధ్యాయం 5వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదు. లోకము వారి మాట వినును, మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాం. మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. నా 4వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఎలాగనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. హల్లెలూయా. చూడండి, ప్రేమ లేని వ్యక్తి దేవుణ్ణి ఎరగలేదంట. ఇప్పుడు గమనిస్తే మృతుల్లోకంలో ఎవరున్నారు అంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించలేని స్వభావము, సహోదరులను ప్రేమించలేని పరిస్థితి, భార్యను భర్త ప్రేమించలేని జీవితం ఉన్నట్లయితే ఇదేం చెప్తుంటే నీవు మృతుల్లోకంలో ఉన్నావు. మృతులతో నీ సావాసం. ప్రేమ లేనివాడు మరణం ముందున్నాడని అదే పత్రికలో 3వ అధ్యాయం మనం చదువుతున్నాం. ప్రేమ అనేది దేవుని బిడ్డలారా, మరి ప్రేమ లేనివాడు మృతులతో సావాసం కలిగి ఉన్నాడు. సహోదరునైనా పొరుగు వారినైనా, భర్తనైనా, భార్యనైనా, కొడుకునైనా, బిడ్డనైనా ప్రేమించే మన